హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది సత్యబాబు లైఫ్ ఈజ్ ఫార్మింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గడ్డితో చేపలు పెంచవచ్చా లేదా అనే విషయాన్ని అయితే తెలుసుకోవచ్చండి. ఇదివరకు నేను చాలాసార్లు వీడియోలో పెట్టాను. లైవ్లో నేను రోజుకి టన్ను గడ్డి పడవ మీద తీసుకెళ్ళి వేసేవాడినండి. ఒక రోజుకే తినేసేది. గడ్డి అంతా తినకపోతే అంటే టన్ను గడ్డి లేదా అరటన్ను గడ్డి కావచ్చు, ఇలా పడవతో తీసుకెళ్ళి వేసేవాడిని. అది వీడియోలు చాలాసార్లు నేను పెట్టాను. ఇదేమి కొత్త కాదు. కానీ గడ్డితో చేపలు పెరగడం అసాధ్యం అనే విధంగా ఒక ఛానల్లో చెప్పడం జరిగింది. చాలామంది గడ్డి వేసి పెంచుకోవచ్చండి. అంటే మనకి మేతకి ఖర్చు తగ్గించుకునే విధంగా మనం గడ్డి వేసి పెంచుకోవచ్చు. మేత ఎందుకు వేయాలి, అసలు తింటుందా లేదా, గడ్డి తింటుందా లేదా అనేది చూస్తే సాధారణ చెరువుల్లో ఏం తింటుందో మీరే గమనించాలి. గడ్డి, జీలికాకు, నాచు మొక్కలు, ఇలాంటి పదార్థాలన్నీ దొరికిన పురుగు ఇలా తినుకుంటూ చాలా బలంగా పెరుగుతాయండి. మనం మేత వేసి పెంచేదానికన్నా సాధారణ చెరువులోనే చాలా బలంగా పెరుగుతాయి. ఒక అంగుళం చేపలు వేసినా కూడా 1.5 కేజీ 3 కేజీల వరకు పెరిగిన రోజులు కూడా ఉన్నాయి. 8 కేజీలు కూడా పెరిగిన రోజులు ఉన్నాయి. కాబట్టి రవ్వంత మేత కూడా ఇప్పుడు మీరు చూస్తున్న చేపలు చూసారు కదా, అవి కూడా ఏమీ వేయలేదండి. రవ్వంత మేత కూడా వేయకుండా పెంచిన చేపలే అవి. ఈ విషయాన్ని అయితే మీరు గమనించాలి. ఫ్రెండ్స్, మీరు అయితే మనకి ఒక విజయవాడ నుంచి ఒకరు కాల్ చేశారు. మన ఛానల్లో వీడియోస్ చూసిన తర్వాత ఆయన అయితే గడ్డి వేస్తున్నారు. నెలకు ఒకసారి వేస్తున్నారని చెప్తున్నారు. నెలకు ఒకసారి ఎందుకు వేస్తున్నారు, మిగతా రోజులు ఎందుకు వేయట్లేదని కూడా ఆయన వివరం అయితే చెప్పారు. ఈ ఆడియో లాస్ట్ వరకు వినండి. అలాగే ఎవరెవరు నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి ఏంటంటే ఎవరెవరు గడ్డి వేసి పెంచుతున్నారు, వాళ్ళకి ఎలా గ్రోత్ వస్తుంది అనేది కూడా నాకు ఆడియో కాల్స్ రికార్డ్ చేసుకుని ఉంచుకున్నానండి. కాకపోతే నేను అప్లోడ్ చేయలేదు, ఎడిట్ చేయకుండా డైరెక్ట్గా ఆడియో ఏంటి పెడతాం అనేలాగా. సరే ఫ్రెండ్స్, ఈ ఆడియో లాస్ట్ వరకు వినండి. మీది ఎక్కడండి, లొకేషన్ ఎక్కడ? మాది విజయవాడ దగ్గర ఉండవల్లి. సీఎం చంద్రబాబు గారు హౌస్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్. అక్కడ ఎన్ని ఎకరాలు చెరువు అండి? అది ఒక 7 ఎకరాస్ ఉంటుంది. అది ఎత్తు పొలం, అప్ అండ్ డౌన్స్ కలిపి ఒక 1 ఎకర్ పోయినా 6 ఎకర్ కన్ఫర్మ్. అది ఓకే. లోతు వచ్చి ఒక 3-4 బార్లు లోతు ఉంటుంది. అది కొండ క్వారీ తవ్వారు కదా, ఎర్రమట్టి నేల, బుస్కు మట్టి, అది బంగారు తీగ. హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర అన్ని రకముల చేపలు కూడా అందుబాటులో ఉంటాయండి. భారతదేశం అంతటా కూడా మనం సప్లై చేస్తాం. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి. అలాగే మన చేప పిల్లలు ఎప్పుడు ఎటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది మేము ముందుగానే చెప్తామండి. డెలివరీ పాయింట్ కూడా మేము ముందుగా చెప్తామండి. ఒకవేళ డెలివరీ పాయింట్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే కనుక మేము పంపిస్తున్నటువంటి చేప పిల్లలు క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పటి నుంచి అది ఏమండి, ఎప్పటి నుంచి కల్చర్ చేస్తున్నారు? అది నేను లాస్ట్ ఇయర్ November 15 తీసుకున్నానండి. అది తీసుకుని గుడివాడ నుండి తెచ్చే ఫస్ట్ చేపలు. అవునండి. ఈ మన 0 పాయింట్ల దగ్గర నుండి 6 అంగుళాలు 5 అంగుళాలు ఎగుడు కొంచెం తెచ్చి నాకేమైందంటే అక్కడ మా వాళ్ళు చెప్పిన సందర్భం ఏంటంటే దాంట్లో పడిన మోసు 5-6 నెలలకి అప్పుడు నేను అన్నం, తౌడు, వేరుశనగ పిండి మొత్తం కలిపి వండి వేసేవాడిని. వేస్తే అప్పుడు మోసు 2 కేజీలు అప్పుడే వచ్చింది 6 నెలలైనా. సరే, మోసు బాగుంది, దీనికి బంగారు తెక్క రాగండి కట్లా వచ్చి 30 కేజీ అయింది. ఇది 6 నెలలకి. అవునండి. సరే, మరి దీని గ్రోత్ పెంచాలంటే దాంట్లో క్యాట్ ఫిష్లు ఎక్కువ ఉన్నాయి. నేను ముందు చూసుకోవాలా. అది క్యాట్ ఫిష్లు ఎక్కువ ఉండడం వల్ల మేత ఎక్కువ అయ్యే తినేసినాయి. సరే, వీటి వల్ల మనం ఇన్వెస్ట్ చేసాం ఎక్కువ అని మళ్ళీ తర్వాత కైకులూరు నుండి మోసు, బొచ్చి, ఇది కట్ల, బంగారం దగ్గర తెచ్చాను సార్. నేను ఒక 9,000 పాత పిల్ల తెచ్చాను. 4 అంగుళాలు 6 అంగుళాల సైజు తెచ్చి వేసాను. కొంచెం అది గడ్డి వారానికి ఒక 10 మోపులు గడ్డి వేసుకుంటా, తర్వాత నెలకి 2 సార్లు ఒక 6 క్వింటాలు అన్నం వండి వేస్తున్నా. గడ్డి వారానికి ఒక 5 మోపులు వేస్తున్నారా? 10 మోపులు. మోపు వచ్చి 50 కేజీలు ఉంటుంది, అంటే ఒక అరటన్ను వరకు. నేను యూట్యూబ్ లో సేమ్ మిమ్మల్ని చూసుకుంటా ఉంటా వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తినేస్తాను ఆ గడ్డిని అసలు ఏం ఒక రోజు కూడా ఒంట్లో, ఒక రోజు 2వ రోజుకి కాడలు కనపడుతున్నాయి. మరి ఎందుకని మరి డైలీ వేయకుండా తక్కువ వారానికి ఒకసారి వేస్తున్నారు? ఇక్కడ మాకు గడ్డి తక్కువ సార్, అనుకూలంగా లేదు. అదొకటి. ఇక్కడ మాకు ఓన్ గా ఉన్న సొంత పొలంలో నేను అట్టి తోట వేసి ఉంచా. ఇప్పుడు అది ఖాళీ అయిపోతే ఆ ఎకరం మొత్తం గడ్డి వేస్తా. అవునండి. గడ్డి వేసి తౌడు, ఒక టన్ను తౌడు తెచ్చి పెట్టా. గడ్డి అనేది మీరు ఒకే రకం వేయొద్దండి. వీలైతే ఒక 4 రకాలు, హెడ్జ్ లోస్ అని, ఇంకా సూపర్ నెపియర్ అనే రకాలు
ఇంకా ఇక్కడ మాకు ఎలా ఉంటుందంటే ఇక్కడ జున్ను గడ్డని, పేరాగడ్డని, సొప్పని అట్లా నేమ్స్ మెన్షన్. పేరగడ్డి మీరు ఎలా చేస్తున్నారు, ఎలా సేకరిస్తున్నారు? పేరగడ్డి విత్తనాలు దొరుకుతున్నాయి అవి? ఇక్కడ మామూలు గడ్డి దుబ్బులు ఉంటాయి కదా వేరే పక్కన చాటున, ఓకే. ఆ దుబ్బులు పెట్టి నీళ్లు మోటార్ వదిలేపాటికి ఇంకా అవి మొలిసి ఒకదానికి ఒకటి. గుర్తుపెట్టుకోండి, పేరగడ్డి బాగా తింటాయి చేపలు. పేరాగడ్డి మీరు ఆల్రెడీ వేసే ఉంటారేమో కదా, వేయకుండా అయితే ఉంటారు కదా. సొప్ప వేసాం, సొప్ప పొడవుగా తింటాయి, బాగా తింటాయి. గడ్డి తిన్న తర్వాత ఎప్పటి నుంచి వేస్తున్నారు గడ్డి మరి? ఏమండి గడ్డి నేను ఎందుకంటే వాటిని బాగా పరీక్షించి ఇవాళ ఈవినింగ్ టైంలో వేస్తానండి. నేను 4 to 5 మధ్యలో వేస్తా గడ్డి. వేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ టైంకి ఆ కాళ్ళు ఒకటే కనపడుతున్నాయి తప్ప కానీ ఇది కనపడతలా. కాళ్ళు 2 days లో అవి కూడా తినేస్తాయి, అవి కూడా ఉండవు. అవి ఉండవు, ఇంకా అవి కూడా పొడుచుకుంటా వస్తున్నాయి. ఇంకా ఫస్ట్ నేనేం చేశానంటే గుడివాడలో పాత పిల్ల 4 అంగుళాల సైజు పిల్ల గ్యాస్ కర్పూరం 2000 వదిలానండి. తర్వాత కొత్త పిల్ల ఇంకో 10,000 కైకులు నుండి తెప్పించానండి. అవి పావు కేజీ నుండి కేజీన్నర వరకు ఉండే 2000 పిల్ల సైజ్ వస్తాయి ఇప్పటికి. అంటే ఎక్కువ శాతం అవి కొంచెం కంట్రోల్లో ఉండే 400 గ్రాముల నుండి కేజీ మధ్యలో అవి తగ్గకుండా ఉండే సార్. ఇవి 10,000 పిల్ల వేసిన కొత్త పిల్ల ఇప్పుడు నవంబర్కి అది పాత పిల్ల అయిపోయింది కదా. అవును. ఇవి జానే ఉండే. ఏది ఏమైనా ఈ నెక్స్ట్ మార్చ్ కల్లా నేను నాకు కేజీలు కావాలన్న ఒక కాన్ఫిడెంట్ తో ఇంకా రెగ్యులర్ గా పెంచుతున్నా. ఇప్పుడు మళ్ళీ ఇంకో 10 మోపులు పెంచుదామని వారానికి ఇంకా ఎక్స్ట్రా. అవునండి. ఏం సార్? అవునవును, చెప్పండి. అవును, అది అలా చేద్దామండి సార్. కొంచెం నా పొలం అండి ఓన్ పొలం ఉంటే మొత్తం దాంట్లో వేసుకుంటే నెల ఇంకా మీరు అన్నట్టుగా రోజు వారం కాదు, రోజు ఈ రోజు వేస్తే మళ్ళీ రేపాకి ఎల్లుండి అలా 2 days. మనకు అవకాశం ఉంది అనుకుంటే డైరెక్ట్ కన్నా కొద్ది కట్ చేసేస్తే ఇంకొంచెం తొందరగా పెరుగుతాయి, ఎందుకంటే కాడ అనేది మింగేస్తుంది. ఓకే కొంచెం ప్లస్ అవుతుంది మీకు. అదే సార్. ఏంటి సార్ ఎంత ముదురు కాడేసిన కొరికేస్తుంది సార్ అది? తినేస్తాయి, కాకపోతే లేట్ గా తింటాయి. ఎలా అయితే మీకు పిల్లెట్ లాగా తీసేసుకుంటది అనమాట, చాలా ఇష్టంగా. ఓకే. ఇప్పుడు జామకాయ కొరకడం మనకు చాలా కష్టం కదండి. అవును సార్, అవును. మన మొక్కల కోసం ఎట్టిందంటే చక్కచక్క తినేస్తాం. అవునండి. కొరికేటప్పుడు ఏం తేడా వచ్చినా చిగుళ్ళు ఎగిరిపోతాయి, లేదా పన్ను ఇరిగిపోతాయి. అదే సార్. అదేం చెప్తున్నా, అంటే దానికి కూడా మన సౌకర్యాన్ని ఇవ్వగలిగితే మరి కొంచెం ఎక్కువ తింటది. ఓకే సార్. అది నేను అంటున్నది. ఇది మనది హ్యాచరీ సార్ అది? కల్చర్ కూడా చేస్తుంటాను కదా చెరువులోని. మనకి స్కాంబీర్ అది దొరుకుతుందా సార్? ఇది కొంచెం ఈ క్యాట్ ఫిష్ ని నెక్స్ట్ ఇయర్ మొత్తం చెరువు ఎండకట్టాలి సార్. దీన్ని సరి చేయండి, దాన్ని సరి చేస్తే మనకి స్కాంబీర్ అయ్యే దాంట్లో బాగా ఎదుగుతుంది సార్. మాకు ఇక్కడ కృష్ణా నదిలో ఈ టైంలో మాకు రేపల పడుతుంది నెక్స్ట్ మంత్ నవంబర్ డిసెంబర్ లో. మరి అదే వేసుకోవాలి. అంటే క్యాట్ ఫిష్ ఎక్కువ ఉంది సార్, క్యాట్ ఫిష్ మొత్తం తినేస్తే అంటగా. అది లేనప్పుడే అదే సార్, మొత్తం ఇదంతా ఎండకట్టినాక చూద్దామని. అవును. అంటే మీ దగ్గర ఏమైనా దొరికితే నెక్స్ట్ ఈసారి ఏదైనా మనం కాకినాడగా సార్ మీది? అలా ఉండదండి, మీకు ఎక్కడ దగ్గర అయితే అక్కడికి తీసుకోమని చెప్తాను నేను. ఎప్పుడు నా దగ్గర కొనండి అని ఎప్పుడు ఎవరికి చెప్పనండి. ఓకే సార్. మీకు దొరుకుతున్న సమయం మీకు దగ్గరగా దొరికినప్పుడు ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది. అదే సార్. అవునండి. తక్కువ ఖర్చుకు వస్తే వస్తుంది, నాకని బెటర్ అనిపించింది అక్కడ తీసుకోవాలి. ఇప్పుడు మనకి సార్ ఒక విషయం, స్కాంబీ రొయ్య దొరకాలంటే మనకి ఎక్కడ అందుబాటులో ఎక్కువ ఉంటుందండి? గోదావరి అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది, మీకు కూడా అక్కడ దొరుకుతుందిగా. మాకు ఇప్పుడు తక్కువ అండి, మాకు సీజన్ కాదు ఇది, సీజన్ టైం దాటిపోయినాక. ఇప్పుడు చేపలు అంతా వేసినాక డిసెంబర్ లో అప్పుడే పడుతుంది, మంచి పడాలి. ఓకే. మీకైనా నాకైనా ఎవరికైనా మంచి పడితే వెయ్యి దొరుకుతుందండి. అదే సార్. సరే సార్, అయితే ఇప్పుడు ఏమంటారు పౌడర్ గురించేనా? అదే ఆ పౌడర్ గురించి ఏంటి ఒకసారి కనుక్కుందామని. ఇప్పుడు మీరు 4 మీద చూస్తే అది ఇమ్యూనిటీ బూస్టర్. ఓకే. అది మనం నేచురల్ గా ఆయుర్వేదిక్ పద్ధతిలో తయారు చేసింది కాబట్టి అది ఏం జరుగుతుందంటే ఒక మనిషికైనా కోడికైనా కుక్కకైనా దేనికైనా ఓకే. ఒక స్పూన్ వేసుకొని నీటిలో కలుపుకొని తాగితే అంటే ఆరోగ్య మన రక్షణ వ్యవస్థ డెవలప్ అవుతూ అనమాట, జీర్ణ వ్యవస్థ పెరుగుతుంది. అదే సార్, చాలా పవర్ఫుల్ గా ఉంటాం. అలాగే చేపకు కూడా మనకి ఎలా ఉందంటే చేపకి ఎలా ఉంటుంది, చేప కూడా అలాగే ఉంటది. అవునండి. అలాగే ఉంటది. అది తెగులు రావడానికి చాలా బాగా శక్తివంతంగా, తెగులు రాకుండా ఉండేందుకు శక్తివంతంగా తయారవుతుంది. అది గలదు. రెడ్ డిసీజ్ రావడం కానీ లేకపోతే ఏదైనా సింక్ జరగ ఇవేవి పట్టించుకోదు ఇంకా. అదే సార్, అదేలేండి. అంత ఇదనమాట. అది మన నీటిలోనే అప్పుడప్పుడు వారానికి ఒకసారి కల్లప్పలా చల్లటం వల్ల, ఎకరానికి 1 లీటర్ చొప్పున కల్లప్పలా చల్లటం వలన
అదే సార్. ఏమవుతుందంటే మనకి అది ఆ, అందులో ఉన్నటువంటి వైరస్ ఏదైనా ఉంటే చనిపోద్ది అనమాట. అది ఆ వైరస్ ని నశింపు చేసిద్ది. అవును. ఆ, గా కన్వర్ట్ అవుతుంది మళ్ళీ. ఓకే. ఆహా. ఒకటి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం వల్ల ఏం జరుగుతుంది, ఒక 20,000 గ్రోత్ ఆగిపోద్ది. ఇది అలా ఉండదు. అదే సార్. ఫుడ్ అనమాట. అలాగే ఒక మేతలో కూడా కలిపివ్వచ్చు. ఆ, ఆ, మేతలో అంటే 100 కేజీల మేతకి ఒక అర కేజీ పౌడర్ సరిపోద్ది అనమాట. నేను ఇప్పుడు ఏదైతే పెట్టానో ఇమ్యూనిటీ బూస్టర్ పౌడర్ ఆ, ఆ, సార్. మేతకి ఒక అర కేజీ సరిపోద్ది అనమాట. అదే సార్. ఆ, కలిపి ఇవ్వడం వలన డైరెక్ట్ మ్మ్. కడుపులో కదా, మెడిసిన్ కదా, గట్టిగా పనిచేస్తుంది. అదే సార్. ఆ, ఒక ఒక వేపాకు, తులసాకు ఇలా ఏదైనా అనుకోవచ్చు. కానీ అలా అన్నమాట. అంత శక్తివంతంగా శారీరక చర్మ వ్యాధులు కానీ మనకి రావు, వాటికి కూడా రావు. అదే అదే సార్. ఆ, రానప్పుడు అంత అంత హెల్తీగా ఉండేటప్పుడు, జీర్ణ వ్యవస్థ బాగుండేటప్పుడు ఎక్కువ మేత తింటే తొందరగా పెరుగుతుంది. అవునండి. అవును, అవును, అంతే కదండి. అవును. అదేనమాట. దాని గురించి నాకు ఎప్పుడో తెలుసు. కాకపోతే నేను ఎప్పుడు పెట్టలేదు. 2 నెలలు అవుతుంది ఆ వీడియో రికార్డ్ చేసి ఏదో పెట్టాను ఇప్పుడు. అది ఎప్పుడే నేను ఫోన్ యూట్యూబ్ చూస్తా ఉంటా ఎక్కువ. అవునండి. హ్యాచరీస్ అన్ని ఫాలోఅప్ చేస్తా ఉంటే మిమ్మల్ని చూసి ఎక్కువ శాతం మీదే చూస్తాను నేను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఆ, దాని గురించి. ఇంకా కంటిన్యూ చేస్తాను. ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మన మన చెరువు దగ్గర మనం పిల్లెట్ ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను కమింగ్ డేస్ లో పెట్టేస్తాను. ఓకే సార్. అది చేసుకుంటే ఇంకా ప్రతి ఒక్క ఫార్మర్ కూడా ఇంకా పిల్లెట్ల జోలికి పోడు. అదే సార్. అదేలేండి. అంతే కదండి. 10 రూపాయలకి మనం పిల్లెట్ తయారు చేసుకుంటే మనం ఎందుకు అటు వెళ్తాం?